ఏమైందిరా? ఏం లేదురా. ఏమైందో చెప్పురా, ఇంత బాధగా ఉన్నావు? రే, చనిపోదాం అనిపిస్తుందిరా. చనిపోయేంత బాధ ఏమొచ్చింది? బెట్టింగ్ అంటూ అందరి దగ్గర అప్పులు చేశాను రా. ఆఖరికి ఇంట్లో కూడా దొంగతనం చేసి మరీ బెట్టింగ్లోనే వేశాను. ఇక నేను బ్రతికేం లాభం రా. కాదురా, నువ్వు చనిపోతా అంటున్నావు కదా, ఇప్పుడు నువ్వు చనిపోతే అప్పులన్నా తీరిపోతాయా లేదా మీ అమ్మ నాన్న జీవితాలను బాగుపడిపోతాయా? నేను పోతే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదురా. అప్పులు అంటావా, నేను చనిపోతే వాళ్ళు మా ఇంటి దగ్గర కూడా వెళ్ళదు. నువ్వు అనుకుంటున్నావు అంతేరా. ఒకవేళ నువ్వు చనిపోతేనే హ్యాపీగా ఉంటావు అనుకుంటే వాళ్ళు నిన్ను ఎప్పుడు చంపేసేవారురా. కానీ వాళ్ళకి చంపడం రాదురా, ప్రేమించడమే వచ్చురా. రే, నువ్వు ఎంత చెప్పినా నా మైండ్లో మాత్రం చావడమే బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది. అయినా నువ్వు బెట్టింగ్ ఆడుతూ మేమైతే ఎప్పుడు చూడలేదు. ఇప్పుడేమో నువ్వే అంటున్నావు మేము బెట్టింగ్ ఆడి మనీ పోగొట్టుకున్నాయి. అసలు బెట్టింగ్ ఆడి స్టార్ట్ చేసావు మాకు తెలియకుండా.